రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. మొత్తానికి ఖమ్మంకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ 2 పార్టీలకు సంబంధించి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఖమ్మం. సో అలాంటి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి, అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా తీవ్ర స్థాయిలో వస్తాయి, రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అండ్ మనం వరంగల్కి వెళ్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. వరంగల్కి సంబంధించి కూడా అక్కడ ప్రారంభోత్సవాలు కొన్ని ఉన్నటువంటి దీక్షా దివస్ బీఆర్ఎస్ పార్టీ ఓవైపు చేస్తుంటే అక్కడ విజయోత్సవాలకు సంబంధించి అక్కడ ప్రారంభోత్సవాలు కూడా కొన్ని వరంగల్కి సంబంధించి జరగబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు. సో వరంగల్లో పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్ చెప్పండి. కాలంగా ఇచ్చిన ప్రతి రైట్ చంద్రశేఖర్ చెప్పండి. ఇచ్చిన మనం చూడొచ్చు, ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అందించిన విషయంలో పాలన విజయోత్సవాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. ఒక పక్క ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని 6 గ్యారంటీల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాదు, ఒక పక్క మహిళలకు పెద్ద బీట వేస్తూ ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని కూడా ములుగు జిల్లాను ఎంచుకోవడం జరిగింది. ఒక పక్క ప్రజల నుంచి అయితే అనన్య మద్దతు పెరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడంతో పాటు అనేక మౌలిక సదుపాయాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా ఒక పక్క రేవంత్ రెడ్డికి రోజు రోజు ప్రజల్లో అయితే అభిమానం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రజా మద్దతు కూడా ఇక్కడ జరిగిన ఇందిరా మహిళా శక్తిలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి రావడంతో కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో దూసుకుపోవాలని చూస్తుంది. ఇంకో పక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర పరాజయం చూసిన బీఆర్ఎస్ పార్టీ తిరిగి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉనికి చాటుకోవాలని చెప్పేసి దీక్షా దివస్ పేరుతో ఈ రోజు ప్రజలకు వస్తున్న పరిస్థితి. ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న పోటీ అయితే పోటాపోటీగా జరుగుతుంది. ప్రజల మద్దతు అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే భారీగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ములుగు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాధ ప్రవీణ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ రోజు ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో వెళ్తుంది, ఇటు బీఆర్ఎస్ దీక్ష దివాస్ పేరుతో వెళ్తుంది. ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి? అది దీక్షా దివస్ కాదు, ప్రజలను మరొకసారి మోసం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఉనికి ప్రమాదంలో ఉన్నది. అలా తెలంగాణ ప్రజలు సుభిష్టంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతా ఉన్నాయి. అయినా కూడా ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే 10 సంవత్సరాలు చేయని దీక్షా దివస్ ను ఈ రోజు వాళ్ళ ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి ఇలా దీక్షా దివస్ పేరుతో దొంగ నాటకాలు ఆడుతా ఉన్నారు. వాస్తవంగా అప్పుడు 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా దీక్షా దివస్ ను ఇట్లా కార్పొరేట్ స్టైల్లో అవన్నీ పెట్టేసి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మేము అంటే సంపన్న పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ ప్రజల ధనాన్ని దోచుకొని ఇలా ఆ పార్టీ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని ఇవాళ ఆ పైసలు ఖర్చు పెట్టి ప్రజలలో ఏదో మభ్యల రూపంలో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిని అయితే టిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిని అయితే తెలంగాణ ప్రజలు లేరు. సార్, ఇప్పుడు సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక పక్క ప్రజాపాలనతో ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంది. మనం చూడొచ్చు, మీరు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 500 రూపాయల బోనస్ కూడా ఇస్తుంది. గతంలో 40 రోజులు పైగా రైతులకి డబ్బులు పడని పరిస్థితి ఉంది. ఈ రోజు 24 గంటల్లోనే ఇటు ప్రభుత్వం రైతులు లేకుండా డబ్బులు ఇస్తుంది. కేసీఆర్ ఇప్పుడు సంవత్సర కాలంలో ఏ రోజు కూడా ప్రజల్లోకి రాలేదు. ఈ రోజు కేసీఆర్ దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు పంపుతున్న పరిస్థితి మీరు ఏ విధంగా చూస్తారు? గతంలో రైతుల పాలిట ఇబ్బందికరంగా పరిస్థితి ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇవాళ రైతు ధాన్యం కాంటా పెట్టిన మరుక్షణం టాబ్లెటరీ జరుగుతా ఉన్నది. వెంటనే తెల్లారేసరికి అంటే 24 hours లో ధాన్యం పేమెంట్ ఇస్తా ఉన్నది ప్రభుత్వం. అదే విధంగా 500 రూపాయల బోనస్ తీసుకున్న రైతులందరూ కూడా ఇవాళ కేసీఆర్ మర్చిపోయారు. కేసీఆర్ ఆల్రెడీ మర్చిపోయారు జనాలు. ఎందుకంటే 500 రూపాయల బోనస్ అనేది చిన్న మొత్తం కాదు. ఒక్కొక్క రైతు 100 క్వింటాల ధాన్యం పండించే రైతులు ఈ రోజు మా ములుగు జిల్లాలో ఒక్కొక్క రైతుకు 50,000 నుంచి 70,000, 80,000 రూపాయలు బోనస్ రూపంలోనే తీసుకుంటున్నారు. ఈ రకంగా ప్రజలు కేసీఆర్ మర్చిపోతాడన్న ఒక ఉద్దేశంతో ఈ దీక్షా దివస్ అనే ఒక దొంగ నాటకాన్ని తెరలేపారు. ఇప్పుడు సంవత్సర కాలంగా ఒక ఉద్యమ నాయకుడు అయ్యండి, సంవత్సర కాలంగా 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రజలకు రావడం లేదు. ఇది ఏ విధంగా చూడొచ్చు? ఆయన అప్పుడు ఎవరికి కనవల్లే, ఇప్పుడు కూడా ఎవరికి కనవాడు. ఆయన ఎప్పుడు చూసినా కూడా ఇంత మందేసి హాయిగా ఫామ్ హౌస్ లో నిద్రపోతా ఉంటాడు.
ప్రజల కష్టాల గురించి నాకు మొత్తం తెలుసు అని చెప్పేసి ఆ రోజు నియంత పరిపాలన చేసిండు. ఈ రోజు కూడా నియంత పరిపాలన ఉన్నాడు. ఇక్కడ కొండగట్టు అంజనా స్వామి దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో కూడా కనీసం ఒక్కరిని కూడా పరామర్శించడానికి రాని చరిత్ర ఆయనది. ఆయన గురించి మనం మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇది రాజశేఖర్, మనము ఇటు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎలక్షన్ లో తన ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నంగానే ఈ దీక్షా దివాస్ ని ఒక కార్పొరేట్ స్థాయిలో, ఎందుకంటే మనం చూడొచ్చు ధనికమైన పార్టీగా నమోదైంది భారతదేశంలోనే, ఆ డబ్బులతో ఇది ఒక కార్పొరేట్ స్థాయిగా దీక్షా దివాస్ చేద్దామని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అనేక అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ఇటు ప్రజల్లో తిరగడానికి ఎలాంటి మొహం లేక అతను బయటికి రావకుండా పార్టీ శ్రేణులను జనాల్లోకి తప్పించి మళ్ళీ తిరిగి ప్రజల్ని సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి మళ్ళీ తను ఈ ఎన్నికల్లో ఏ విధంగానే లబ్ధి పొందాలని చూస్తున్నట్టుగా బీఆర్ఎస్ ప్రణాళిక ఉందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. అదేవిధంగా మనం చూడొచ్చు, ప్రజల్లో అయితే ప్రజా పాలన అందించిన పార్టీకి అయితే కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకైతే మద్దతు అయితే భారీగా పెరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం చూడొచ్చు, బీఆర్ఎస్ అంటేనే మాటల మాంత్రికుడిగా కేసీఆర్ ఏదో ఒక హామీ ఇస్తూ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే చూశాడు, కానీ ఎక్కడ కూడా ఇచ్చిన మధ్య తీసుకోలేదు. అది దళితులు ముఖ్యమంత్రి కాడ నుంచి దళితులకు 3 ఎకరాల పొలంతో నుంచి ప్రతి మనం ఇది చూడొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇస్తే మడమ తప్పుడు ప్రతి మాటను కూడా ఏదైతే మనకి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో కానీ ఇంకా అనేక ఈ రోజు కొత్తగా ఇస్తున్న అభిప్రాయాలు కానీ మౌలిక వసతుల కల్పనలో ఒక పక్క కాంగ్రెస్ చెందిన హక్కులకి వడ్డీ రూపంలో భారీ మొత్తంలో చెల్లిస్తూ కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కానీ మౌలిక వసతుల్లో కూడా వెనుకడుగు వేయట్లేదని చెప్పుకోవచ్చు. ఒక పక్క విద్య కూడా చాలా ప్రోత్సహిస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని, అలాగే నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడానికి ఇటు మెస్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా పెంచడం జరిగింది. గ్రామాల్లో రవాణా వ్యవస్థ కోసం రోడ్లు, తాగునీరు, ఇటు మహిళలని పారిశ్రామికులుగా తీర్చిదిద్దడం కోసం మహిళా పారిశ్రామికులు ఎదిగే విధంగా కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలను ఇస్తూ ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రభుత్వం చంద్రశేఖర్ ప్రధానంగా వరంగల్ ప్రాంతంపై వరంగల్ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సరే స్పెషల్గా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే మంత్రి సీతక్క లాంటి వారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం, వరంగల్కి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా వరకు చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూనే వాటికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తుంది. సో ఇక్కడ ఇంకొక అంశం ప్రధానంగా అంటే ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంది 9 రోజుల పాటు మండలాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మనకి? అంటే ఈ వరకు స్థానిక ఎన్నికలకి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే 9 రోజుల పాటు కంప్లీట్గా ఒక ప్లాన్తో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది, సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోనే ప్రజల మద్దతుతో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇటు ముఖ్యమంత్రి చేస్తున్న ఏదైతే మాట ఉందో ఆ మాట కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు అనేది అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ అయితే ప్రజలు అయితే బలంగా తీసుకుపోయింది. మనం చూడొచ్చు, ప్రజల మద్దతు రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటు రైతులే కాదు, ఇటు మహిళలే కాదు, ఇటు విద్యార్థులు కూడా ఇటు స్కూళ్లలో జరుగుతున్న డెవలప్మెంట్ కానీ మౌలిక వసతుల విషయంలో విద్యార్థులు కూడా చాలా ప్రభుత్వం పట్ల సానుభూతి చూపెడుతున్న పరిస్థితి. అంతేకాదు ఇక ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వం ప్రతి నెల కూడా ముందే జీతాలు వేయడంలో ఉద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీటందరూ కూడా సర్వతోముఖాభివృద్ధిగా తెలంగాణ అయితే ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క నిర్ణయానికి మాత్రం ప్రజల మద్దతు రోజు రోజు పెరుగుతుంది. అందులో బలమైన నాయకురాలు సీతక్క, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆ సీతక్క అంటేనే ప్రజా మనిషి, ప్రజల కోసం నిత్యం ప్రజల మధ్యలో ఉండే సీతక్క ఈ రోజు ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా సీతక్క చేస్తున్న సేవలకైతే ప్రజలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడికి మనం చూడొచ్చు, ముఖ్యంగా మంత్రి సీతక్క చొరవ, ఇటు మంత్రి కొండ సురేఖ చొరవ, ఈ ఇద్దరు చొరవతోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి విజయోత్సవ సభను ఇందిరా మహిళా శక్తిగా జరపడమే దానికి నిదర్శనం. అందులో భాగంగా మనకి ముఖ్యమంత్రి గారు భారీగా నిధులు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ తర్వాత 2వ రాజధానిగా వరంగల్ గుర్తిస్తూ అందుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు నిర్వహించడం కూడా 6,000 కోట్లకు పైగా కూడా నిధులు అతను విడుదల చేయడం జరిగింది. మొత్తం వరంగల్ ముఖ చిత్రం మారిపోబోతుంది. వరంగల్ గత కీర్తిని మళ్ళీ ఒకప్పుడు ఓరుగల్గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వరంగల్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో గత కీర్తిని. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. మొత్తానికి పూర్తి స్థాయిలో గ్రామాన వాడవాడల కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు వైపు జరుగుతున్నాయి.